హాయ్ బ్రో. హాయ్. నిన్న పల్లె పాదయాత్ర చేసామని తెలిసింది. అవును. సో ఎలా జరిగింది బ్రో, నేను నిజంగా పాదయాత్ర చేయడానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే తను ఈ బిగ్ బాస్ అంతా కూడా ఈజ్ #1 ప్లేయర్. తను ఈజ్ ఫస్ట్ బిగ్ బాస్ క్యాప్టెన్. మన బాడీ బిల్డింగ్ గేమ్లో కానీ, లైక్ రతికా గేమ్లో కానీ, లైక్ మన ఇసుక టాస్లో కానీ, లైక్ మన బాల్స్ పెట్టుకోవడం కానీ, బాల్స్ ఇట్లా అన్ని కలపడం కానీ, ఇది చాలా మంచి గేమ్ ఆడితే ప్రజలు కూడా చాలా దగ్గరికి వెళ్ళాడు. నేను రైతు బిడ్డ గురించి చెప్పట్లేదు, తన గేమ్ గురించి చెప్తున్నాను. తను చాలా మంచి గేమ్ అంటే ఎంతమంది అట్రాక్ట్ చేస్తారు. ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది అంతా పక్కన పెట్టి చెప్పరు. తను మళ్ళీ ఒక మాట అన్నాడు ఏంటంటే, నాకు వచ్చిన నేను బిగ్ బాస్ గెలిస్తే నాకు వచ్చిన 50 లక్షలు ప్రజలకు ఇస్తాడు. ఆ రోజు నుంచి నిజంగా తనకు చాలా జస్ట్ అభిమానం ఉండే, కానీ తర్వాత నేను చాలా అభిమానం అయినా. ఆ తర్వాత నేను నిన్న సీన్ కట్ చేస్తే తన ఓటింగ్ నేనే వేస్తున్నా, ఓటు పడట్లేదు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క వీడియో చూసినా అదే వస్తుంది, ఓట్లు పడతలేవు అంటే. అలాగే నాకు అప్పుడే ఏదో పల్లె ప్రశ్న మోసం జరిగేటట్టుందని, ఏదో కుట్ర ప్లాన్ చేసినట్టున్న ఉద్దేశంతో నెక్స్ట్ డే ఒక పాంప్లెట్ క్రియేట్ చేసుకొని నేను డిసైడ్ అయ్యా, అన్నప్పుడు స్టూడియోకి పోతే ప్రాబ్లమ్స్ అవుతుంది ఉద్దేశంతో కరెక్ట్ అన్న కృష్ణంగా పార్క్ నుంచి కొంచెం మీడియా మిత్రులతో మాట్లాడి ఇక్కడ స్టార్ట్ చేస్తా. సో పోతున్నాం బ్రో, చాలా విపరీతమైన అభిప్రాయాలు, నాకు నేను ఎదుర్కొన్నాను. నాకు చాలా గమ్మత్తు అనిపించింది. నేను స్టార్ట్ అయ్యే మన బస్ స్టాండ్కి వెళ్తాను, చాలా స్టూడెంట్స్ ఉన్నారు బ్రో. చాలా స్టూడెంట్ పోస్ట్ చేసుకుని అంత ఫోటో దిగారు. అన్న నేను మా కాలేజీలో చాలా మంది పల్లె ప్రశ్న ఓటేస్తున్నాం అన్న, మా స్టూడెంట్స్ అందరూ పల్లె ప్రశ్న ఓటేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. అరే నిజంగా ఇంత ఓటింగ్ ఉందా అనుకున్నా. వెళ్తున్న ఒక ఆంటీ బస్సులోకి వెళ్ళి నువ్వు ఒక నిమిషం ఆగంటే ఏంటంటే, నేను బిగ్ బాస్ ముందు చూడకుంటే కానీ కేవలం పల్లె ప్రశ్న ఒక రైతు బిడ్డ కాబట్టి నేను చూస్తున్నా. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మేము తనకే మా హౌస్ ఆఫ్ అందరూ తనకేస్తున్నాను. అంతేందుకు నేను పోతున్న టైంలో ఒక స్విగ్గీ అన్న బండి ఆపి, నేను స్విగ్గీ డెలివరీ చేస్తే నాకు ఇప్పుడు నేను డెలివరీ ఇవ్వాలి, కానీ నువ్వు ఆ పోస్ట్ సాగినా 100% పల్లె ప్రశ్న గెలుస్తాను ఆ పోస్టర్ 4 డేస్కి వెళ్ళిపోయాడు. చాలా సంతోషం అనిపించింది బ్రో. అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఎట్టుకెళ్ళి అన్నప్పుడు స్టూడియోకి వెళ్ళాం. అన్నప్పుడు స్టూడియోకి వెళ్తే నేను కొన్ని స్లోగన్స్ ఇచ్చుకుంటే, ఇలా జై జవాన్ జై కిసాన్, పల్లె ప్రశ్న రావాలి, కప్పుకి గెలవాలి అన్నట్టు అట్లు మారుతుంటే సెక్యూరిటీ వాడు ఎందుకు నువ్వు ఇంత ఇట్లా చేస్తున్నావు అంటే, అన్నప్పుడు స్టూడియో లోపలికి లోపల కొన్ని కుదరదు, నేను ఏం చేసుకున్నా రోడ్ మీద చేసుకో అన్నాడు. రోడ్ మీద వస్తే కొన్ని స్లోగన్స్ ఇచ్చాను, జై జవాన్ జై కిసాన్ అన్న తర్వాత. సో మాకు ఇచ్చిన కొద్దికి చాలా మంది మీడియా వాళ్ళు చాలా మంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, చెప్పాము ఇట్లా పల్లె ప్రశ్న అన్యాయం జరుగుతుంది ఆ రకంగా. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏంది ఏం చేస్తున్నారు అంటే, సరే ఇట్లా పల్లె ప్రశ్నకి అన్యాయం జరుగుతుందంటే, సరే మీరు ఏమని చేసుకుని ప్రజలకు ఇబ్బంది పెట్టుకుని ఏం చేసుకుంటే, సరే ఆయన కూర్చున్న తర్వాత మన బిగ్ బాస్ టీం వచ్చింది బ్రో, లైక్ ఎడిటర్స్ వచ్చారు చాలామంది. వాళ్ళు చూసి నాకు వచ్చి, తమ్ముడు ఏంది ఇంతమంది ఇట్లా కూర్చున్నారు అంటే, మన బిగ్ బాస్కి మన పల్లె ప్రశ్న అన్నం చేస్తుంటే మనం డౌట్ వస్తుందంటే, మీరు ఏం భయపడకండి, మేము బిగ్ బాస్ టీం ఎడిటర్గా పనిచేస్తాం కదా, అందులో పల్లె ప్రశ్న గెలుస్తారు, మీరు ఇంటికి పోయి మంచిగా గుండె మీద చేతి వేసుకుని అనుకోండి అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి వచ్చిన ఆయన వాళ్ళ తమ్ముడు నిన్న లైవ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. నిన్న లైవ్ పెట్టి, దయచేసి పల్లారి మీరు ఏం భయపడకండి, అన్నకు ఎక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఒక 6-5 సార్లు ఓటింగ్ చేయండి, చదువుకున్న వాళ్ళు ఉంటే మాత్రం హాస్టల్లో ఓటు వేయండి అని చెప్పారు. సో ఆ రకంగా ఓటేస్తారు. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు కూడా 5-6 టైమ్స్ ఓట్లు వేస్తే, దయచేసి ఆ రకంగా మిస్ కాల్స్ ఇస్తేనన్నా ఓటింగ్ పడతాన ఉద్దేశం అన్నాడు. సో ఎటకెళ్ళకి ఈ రకంగా పాదయాత్ర ముగిసింది బ్రో. నాకు అనిపించింది అంటే, పల్లె ప్రశ్న గెలిస్తే నిజంగా ఏమైంది అంటే చెప్తున్నాను బ్రో. పల్లె ప్రశ్న గెలిచినంటే తనకు ఏదైతే 50 లక్షలు వస్తాయో ప్రజలకు ఇస్తా అంటున్నాను. ఇప్పుడు శివాజనం గెలిచినా కూడా తనకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఒక 50% తన ఫ్యామిలీ వాడుకొని 50% ప్రజలకు ఇచ్చేస్తారు. ఏ రకంగా అంటే తను కూడా ఏమంటారు, పల్లె ప్రశ్న ఇస్తున్నాడు కాబట్టి పల్లె ప్రశ్న పేరు తరఫున ప్రజలకు ఇస్తున్నాడు. ఆ రకంగా పల్లె ప్రశ్న ప్లస్ అవుతుంది. మన 50 గెలిచిన 50 చాలా పేదోడు కాబట్టి 80% తను వాడుకుని 20% ప్రజలకు ఇస్తాడు. ఎవరి ద్వారా పల్లె ప్రశ్న ద్వారా. సో అక్కడ 80-20% ఇవ్వడం కన్నా పల్లె ప్రశ్నగా కప్పించారు అనుకో, ఆ 50 లక్షలు ప్రజలకు వెళ్తాయి కదా డైరెక్ట్గా. సో ఆ రకంగా పల్లె ప్రశ్న గెలిపేలా మనసు ఇవ్వను అన్న వ్యక్తులు ఎవరు ఉన్నారన్న లోపల. సో ఇప్పుడు అమర్దీప్ ఉన్నా అనుకున్నా, అమర్దీప్ కప్పు గెలిచిన అనుకో, బంజారాస్ మళ్ళీ ఇల్లు కొంటాడు, మళ్ళీ ఒక ఫ్లాట్ కొంటాడు, లేకుంటే అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఫ్లాట్ కొంటాడు, మంచి బిల్డింగ్ ఉంటాడు, మన ఇల్లు ఉంటాడు, మా షూటింగ్ చేసుకుంటాడు, సినిమా పోతాడు, ఒక పెద్ద స్టార్ అవుతాడు. అంతే. కొత్త చేసి ప్రజలకు చేసేది ఏముండదు. ప్రజల సొంత డబ్బులు తీసి పెట్టాల్సి వస్తుంది. మన ప్రియాంక కూడా అంతే, అర్జున్ కూడా అంతే. కానీ పల్లె ప్రశ్న అంటే తన డబ్బులు ఇస్తా అంటుంటాడు. సో ఆ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా ఆ ఉద్దేశంతో నిజంగా పల్లె ప్రశ్న గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మంది కళ బ్రో ఇది నిజంగా. నేను చెప్తే పల్లె ప్రశ్న డబ్బు ఇచ్చిన వెంటనే మళ్ళీ అర్చసాయి అవుతాడు. నిజంగా అర్చసాయి నిజంగా చాలా మంది అర్చసాయి నా వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కావాలనుకున్నాడు. సో ఆయన కళ్ళ నెరవేరితే ప్రజలు కూడా మార్పు వస్తుందన్నమాట. తెలంగాణ చూస్తుంది బ్రో. సో అంత పెద్ద కేసు అయినా దించేసారు ప్రజలు. ఈ రకంగా కూడా పల్లె ప్రశ్న చెప్పిన ప్రజలు మార్పు కోరుకుంటారు, ప్రజలు డెవలప్మెంట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే క్లియర్ కట్గా అనిపిస్తుందని అనుకోవచ్చు. సో నేను అనుకుంటాను మిడ్ వీక్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజైనా 2 గంటల్లో తెలిసిపోతుంది. తెలిసి అర్జున్ అన్న, ఎందుకంటే అర్జున్ అంటే మధ్యలో వచ్చాడు కదా బ్రో, వైల్డ్ కార్డ్ వచ్చాడు కాబట్టి తనకి ఇప్పుడు చరిత్రలు ఇవ్వాలి. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు టాప్ 2 అయితే లేరు, టాప్ 3లో ఉంటారు వాళ్ళు. కప్ అయితే అసలు కొట్టరు. సో నాకు తెలిసి అర్జున్కి అయితే స్కోప్ అయితే లేదు. ప్రియాంక ఏంటంటే ఒక ఛాన్స్ ఏంటంటే తను కటింగ్ చేసుకుంది, చాలా మందికి అన్నం పెట్టింది, చాలా ఫేవర్గా ఉంది. మన పల్లె ప్రశ్నతో ఒక నేను బయటికి ఓనియా, నేను బరాబర్ ఓనియా అనుకోండి వీడియో చాలా వైరల్ అయ్యాయి. తనకు కొద్దిగా ఫేవర్ ఓటింగ్ పడే ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ ఉంది.
సో మేబీ అర్జున్ వర్సెస్ ప్రియాంక జరిగే ఛాన్స్ ఉంది. 2 అవర్స్లో ఇద్దరు ఎవరికి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. నీ పాయింట్ ఆఫ్ లో రన్నర్ విన్నర్ థర్డ్ ఎవరు ఉంటారు? చెప్తున్నాను ఇప్పుడు నేను థర్డ్ నుంచి వస్తావు మొత్తం టాప్ 3 నుంచి టాప్ 3 ఇప్పుడు ఎవరు అనుకో ఎవరంటే మన తెలుగు కాదు టూ ఫ్యాన్ అవునని కాదని ఒక సింపతి పరంగా ఒక మంచి వ్యక్తి తను మెయిన్ ఓట్ చేస్తాను కానీ ప్రతిరోజు చేయడం అతను కాదు. సో తను ఏంటంటే కొంతమందికి కనెక్ట్ అవుతాడు తను అంటే తన లాంగ్వేజ్ సరంగా లేదు కాబట్టి కొంతమంది కనెక్ట్ అవుతాడు. ఆ రకంగా తనకు కొద్దిగా మైనస్ అయ్యే ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు శివాజీ ఉన్నాడు. శివాజీ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ చాలా ప్రొఫెషనల్స్ పొలిటికల్ అట్లాంటి వాళ్ళే ఓటేస్తారు తను. యూత్ అయితే మాక్సిమం వేయరు. సో ఇక్కడ పల్లెపచ్చం ప్లేస్ ఏంటంటే యూత్ వేస్తారు, ఊర్లో ఉన్న వాళ్ళు వేస్తారు, ఎన్ఐఆర్ వాళ్ళు ఉంటారు, సింపతి ఉన్న వాళ్ళు రైతు బిడ్డలు వేస్తారు, చదువుకున్న వాళ్ళు వేస్తారు. సో మళ్ళీ తను ఎప్పుడైతే బీటెక్ వర్సెస్ రైతు బిడ్డ అది చాలా ప్లస్ అయింది. సో ఆ రకంగా పల్లెపచ్చం హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. 90% ఓటింగ్ పడుతుంది. మన శివాజీకి 60%, మన ఎవరికి 30% పడుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడా లైక్ వాళ్ళ బిహేవియర్ చూసుకున్నా కూడా వాళ్ళ స్ట్రాటజీ చూసుకుని కూడా 100% పల్లెపచ్చం గెలిచాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ అనేది ఉంటే నాగార్జున గారు కాకుండా బాలయ్య బాబు కూడా చేస్తారని బయట టాక్ వస్తుంది. నీ అభిప్రాయం ఏంది? బాలయ్య బాబు చేస్తే ఎలా అనిపిస్తుంది? నిజంగా మా బాలయ్య బాబుకి షో చేస్తుంది. యాక్చువల్తో దాంతో అవ్వదు అనుకున్నా కానీ బాలయ్య బాబు మొన్న అన్న సభలకు షో చేశాడు. నిజంగా ఎంత వైరల్ అయిందన్న యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మొత్తం యూట్యూబ్ మొత్తం షేక్ అయింది. అసలు యూట్యూబ్ పని చేయలేదు, యూట్యూబ్ కూడా పని చేయలేదు. ఆ ట్రెండ్లో ఉంది. మళ్ళీ మా ప్రపంచం అట్లాంటి వ్యక్తులను తీసుకురాగలిగిన బాలయ్య బాబు నిజంగా హోస్ట్ చేస్తే మాత్రం 100% చుక్కలు చూపిస్తాడు. కంటెస్ట్ లాగా చుక్కలు చూపిస్తాడు అన్న పడిపోతుంది ఒక్కొక్కరికి. నిజంగా బాలయ్య బాబు వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నాకు ఎంత ఒక సింపతి లైక్ ఒక స్లో మోషన్లో లైక్ అంటే ఒక నార్మల్గా ఉంటుంది. కానీ బాలయ్య బాబు వస్తే మాత్రం ఒక హెడ్ మాస్టర్ లాగా ఉంటుంది అన్న. ఒక్కొక్కరికి పెద్ద నువ్వు కూడా కొడుతుంది నాటకాలు ఉంటుంది అన్నమాట. పెద్ద ఎవరో నాటకాలు చేస్తున్నావా అంటాడు. అట్లా బాలయ్య బాబు ఉంటే ఆ లెవెల్ వేరు, కథ వేరు ఉంటుంది అనుకో. బాలయ్యతో మజాక్ కాదు. బాలయ్య బాబు వస్తే హ్యాపీ. బాలయ్య బాబు వస్తే ఎవరైనా హ్యాపీ. 100% బాలయ్య బాబు వస్తే బిగ్ బాస్ ఎవడు వదలడు. ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ అన్నిలో వేరే లేదు. చెప్తున్నా బాలయ్య బాబు కోపం వస్తే బయట నుంచి లోపల పోయి కొట్టేస్తాడు. అట్లుంటారు బాలయ్య బాబుతో. ఎవడంతా ఆయన కార్ చేసి ఆయన లోపల కొట్టేస్తే నచ్చకుండా అప్పుడే రెడ్ బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఎవరైనా తప్పు మాట్లాడినా లేక గలీజ్ మాట్లాడినా రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఇస్తారు. బాలయ్య బాబు నెక్స్ట్ 1 వీక్ లో 2 నెలలు కొడతారు. దెంగడ అంటాడు. సో ఆ రకంగా జరుగుతుంది. బాలయ్య బాబు ఆ రకంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే డన్.